ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. అందరు ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? మీ యొక్క క్షేమము గురించి, మీ కుటుంబం గురించి అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనము. Deuteronomy chapter 34 verse 7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యము చాలా క్లియర్గా సెలవిస్తుంది. ఏంటి అంటే, మోషే 120 సంవత్సరములకు తన తనువును చాలించాడు. ఇశ్రాయేలీలను చివరిగా యోర్దాను ప్రాంతం దగ్గర వరకు కూడా తీసుకొచ్చాడు. అయితే 125 సంవత్సరముల ఉన్న వ్యక్తి సాధారణంగా ఎలా ఉంటాడండి? ఇప్పుడు మనం చూడొచ్చు, 60-70 సంవత్సరాలు ఉన్న వ్యక్తులే వాళ్ళకి శక్తి ఉండదు, వాళ్ళకి బలం ఉండదు, ఒక టాబ్లెట్ వేసుకోకపోతే బ్రతకలేని స్థితిలో ఉంటారు. కానీ దేవునితో సహవాసం కలిగినటువంటి మోషే, దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి మోషే ఎలా ఉన్నాడంట? దృష్టి మాంద్యం లేదంట, ఎటువంటి కళ్ళజోళ్ళు పెట్టుకోలేదు, సైట్ ప్రాబ్లం ఏమీ లేదు. హల్లెలూయా. అతనిలో సత్తువ సహితము కూడా తగ్గలేదు అనే మాట మనం చూడొచ్చు. అంటే వెరీ ఎనర్జెటిక్, చాలా మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిలో ఉన్న నీవు కూడా శక్తివంతుడివిగా, బలవంతురాలివిగా ఉండగలవు. ఏ బలహీనత, ఏ శోధన, ఏ పరిస్థితి నిన్ను ఏమీ చేయలేదు. యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. నేను వీక్ అయిపోయాను అని అనుకోవడానికి నువ్వు లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభు సహాయం ద్వారా నేను ఏదైనా చేయగలను అనే వ్యక్తివిగా నువ్వు ఉండాల. కృంగిపోయే వ్యక్తివిగా నువ్వు ఉండకూడదు. నాకు సత్తువ లేదు అని నువ్వు చెప్పకూడదు. దేవుడు నీకు ఆ శక్తినిస్తాడు. మోషే 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఇశ్రాయేలీలను తోడుకొని ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణమయ్యాడు. 80 సంవత్సరాలప్పుడు ప్రయాణమయ్యాడంట. చూడండి, 80 సంవత్సరాలప్పుడు ఎలా ఉంటాడు ఆ మనిషి. అయినా 120 సంవత్సరాల వరకు, దాదాపు 40 సంవత్సరముల ప్రయాణంలో మోషే ఎప్పుడు కూడా నాకు చేత కావట్లేదు, నేను బలహీనుని అయిపోయాను అనలేదంట. సో నువ్వు కూడా ఈ లోకపు యాత్రలో ఉన్నావు. దేవుడు ఆ శక్తిని నీకు ఇస్తాడు. నీ కుటుంబాన్ని పోషించే శక్తిని, లేదా నీ యొక్క ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని చేసే శక్తిని, నీ యొక్క పరిచర్య చేసే శక్తిని దేవుడే ఇస్తాడు. దేవుని పైన ఆధారపడు. మోషేకి ఇచ్చిన బలము, శక్తి, సత్తువ దేవుడు మీకును అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుల స్తోత్రాలు, జీవం కలిగిన తండ్రి వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి బిడ్డకు మోషే వంటి శక్తిని, బలాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎటువంటి బలహీనత అయ్యా ఏ బిడ్డను ఆవరించకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని, అంధకార క్రియలను లయపరచమని, దురాత్మ క్రియలను లయపరచమని, అయ్యా వారి యొక్క పనులను, ప్రయాణాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. అయ్యా ఈరోజు ఆర్థికంగా బలపరచండి. ఆత్మీయ జీవితంలో వృద్ధిని దయచేయమని, మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.